లోగో తీసుకో ముందు లోగో పెట్టు ఎందుకు కాలుతుంది కాళ్ళతో ఎందుకు దొప్పుతున్నావు మొక్కలతో బాబు దగ్గర పెట్టారా భయ్ ఒక్క నిమిషం ప్లీజ్ అందరికీ నమస్కారం లోగో దగ్గర నిన్న రాత్రి సాయంత్రం జరిగినటువంటి సంఘటన దృష్ట్యా మరి ఇక్కడికి రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన చాలా బాధ వారి బస్సు కంపందు నిన్న సాయంత్రం నుంచి రోధిస్తూ ఉన్నారు డెడ్ బాడీలు ఎక్కడున్నాయో వారికి తెలిసే పరిస్థితి లేదు కంపెనీ నుంచి యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా ధైర్యపడని వాదుకునే పరిస్థితి జరుగుతలేదు జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ జిల్లా అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేరు దిక్కుతోచక రోడ్డు మీద కూర్చుంటే పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేయడం పోలీసులు వాళ్ళను బెదిరించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా చాలా అమానుషంగా ఈరోజు ప్రభుత్వ తీరున్నది ఎందుకంటే చనిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు నిన్న మధ్యాహ్నం 4 గంటలకు సంఘటన జరిగితే ఇప్పుడు దాదాపు 12 అవుతా ఉంది ఇప్పటి వరకు వాళ్ళ డెడ్ బాడీ ఎక్కడున్నది తెలియని పరిస్థితి ఒకరు పాపం తమిళనాడు రాష్ట్రం తంజావూరు వెళ్ళాలి అంటే డెడ్ బాడీ వాళ్ళ సొంత ఊరికి పోవాలంటే 3 రోజులు పడుతుంది 2 రోజులు పడుతుంది కనీసం ఇంకొకరు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నారు మరో 3 బీహార్ రాష్ట్రం నుంచి ఉన్నారు సో వాళ్ళకు వెళ్ళడానికి ఒక అంబులెన్స్ ఒక ఫ్రీజర్ను పెట్టి ఈరోజు ఈ సంఘటన జరిగి మరో 6 చనిపోయింది అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులను అడిగితే ఇంకా శిథిలాల కింద ఏమైనా డెడ్ బాడీస్ ఉన్నాయంటే ఏమో సార్ తెలియదు అంటున్నారు ఇంత పట్టి లేకుండా ఉంటారా గ్రామస్తులు ఏమంటున్నారంటే సార్ ఇంకా ఆ రియాక్టర్ కింద శిథిలాల కింద ఇంకా కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి ప్రొక్లైన్ పెట్టి అవి తీస్తే ఇంకా కొంతమంది బయటపడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఇంకా కొంతమంది జాడ తెలుస్తలేదు వాళ్ళు హాస్పిటల్ ఉన్నారా ఎక్కడున్నారో తెలియదని బీహార్ వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ పార్కింగ్లో మోటార్ సైకిళ్ళు ఉన్నాయి మనుషులు ఎక్కడున్నారో తెలుస్తలేరు ఆ శిథిలాలు లావట్టండి అంటే కూడా ఇక్కడ ఒక ఆర్డీఓనో ఒక తహసీల్దారో ఒక కలెక్టరో ఒక అధికారులు ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు అంటే ప్రభుత్వం అసలు పట్టింపు లేకుండా వ్యవహరిస్తూ ఉంది ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు బాధితులను పైగా పోలీసులను పెట్టి బెదిరించుడు వాళ్ళ దిక్కు లేక ఒక దిక్కు భర్త చనిపోయిందని ఏడుస్తూ నా తండ్రి చనిపోయిందని కుటుంబ సభ్యులు చనిపోయిందని ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంటే రోడ్డు మీద పోలీసులు ఇవాళ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కళ్ళు తెరవండి కనీసం ఇంతకంటే బాధాకరమైన సంఘటన ఉంటుందా ఈ సంఘటన మీద విచారణ జరపాలి దీనికి బాధ్యులైన అధికారులు నిర్లక్ష్యం వహించిన యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి గతంలో జరిగిన సంఘటనల మీద కూడా విచారణ జరపాలి తక్షణమే వాళ్ళకి ఎక్స్గ్రేషన్ అందించి వారికి స్వస్థలాలకు పంపే చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సార్ ఇందాక మీరు అన్నట్టుగా 2 నెలల వ్యవధిలో 9 మంది చనిపోయారు రియాక్టర్ల బ్లాస్ట్ కారణంగా రియాక్టర్స్ మార్చాల్సిన కంపెనీల నిర్లక్ష్యం దాని పర్యవేక్షణ అధికారులు బేసికల్లీ సంవత్సరంకి ఒకసారి వాళ్ళు రియాక్టర్లను డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి తనిఖీ చేయాలి మరి ఆ తనిఖీ జరగడం లేదు అనేది ఒకటి తెలుస్తూ ఉంది రెండవది కాలం చెల్లిన రియాక్టర్ అంటే ఆ రియాక్టర్ యొక్క కాల పరిమితి ముగిసింది దాన్ని మార్చాల్సి ఉండే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అని కూడా ప్రాథమికంగా అందులో పనిచేసే కార్మికులు మా దృష్టికి తెస్తా ఉన్నారు సో అది పూర్తిగా వెరిఫై చేయాలి విచారణ జరపాలి దానికి అధికారులు బాధ్యతలు అయితే అధికారులు యాజమాన్యం బాధ్యులు అయితే యాజమాన్యం వాళ్ళనే చర్యలు తీసుకోవాలి పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా ఈ ప్రాణాలు పోవడానికి నిర్లక్ష్యమే కారణం కదా సో దాని వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి నంబర్ 1 నంబర్ 2 అట్లీస్ట్ ఇప్పుడు దవాఖానలో వాళ్ళు పేషెంట్ ఉన్నారండి వాళ్ళకు వైద్యం అందే విషయంలో ఒక క్లారిటీ లేదు కనీసం తాత్కాలిక సహాయం కింద మందులకో గోళీలకో ఇంత టిఫిన్ తిననీకు అన్నం తిననీకి ఏమైనా కంపెనీడో లేకపోతే గవర్నమెంట్ 5,000 10,000 రూపాయలు సాయం చేయాలి కదా పట్టించుకున్న పాపానే పోలే మేము ఎంఎన్ఆర్ హాస్పిటల్కి ఇప్పుడు మేము పోయి చూస్తే పేషెంట్లు అటెండెంట్లు ఉన్నారు ఏడుస్తున్నారు ఒక్క అధికారి లేడు అక్కడ ప్రభుత్వం నుంచి పట్టించుకున్నోళ్ళు లేడు అక్కడ ఒక మనిషి కూడా లేడు కొంతమంది అసలు ఎవరు ఏ హాస్పిటల్ ఉన్నారు ఎంతమంది గాయపడ్డారో లెక్క తెలుస్తలేదు ఇప్పటిదాకా ఓళ్ళు యశోదాలో ఉన్నారంటున్నారు ఒకళ్ళేమో సిటిజన్ హాస్పిటల్ అంటున్నారు ఇంకోళ్ళు కేర్లో ఉన్నారంటున్నారు ఇంకోళ్ళేమో సంగారెడ్డి దవాఖాన అంటున్నారు ఇంకోళ్ళేమో వెల్నెస్ హాస్పిటల్ ఉన్నారంటున్నారు అసలు ఎవరు ఏ హాస్పిటల్ ఉన్నారు ఎవరు ఎక్కడ పోయినరు వాళ్ళకి వైద్యం అందుతుందా లేదా అటు కంపెనీడు పట్టించుకోదా ఇటు గవర్నమెంట్ పట్టించుకోదా ఇదేమన్నా పద్ధతి ఇది Justice!
ప్రయత్నం చేస్తున్నారు